సందర్శించడం జరిగింది. మోంతా తుఫాన్ కారణంగా ఆనందపురం మండలం గొట్టిపల్లి పంచాయతీలో వరి పొలాలు, అరటి తోటలు నీట మునిగి రైతులు భారీగా నష్టపోయారు. ఈ పరిస్థితిని తెలుసుకున్న వైసీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి ఇల్లాలు వెంకట్ జగన్ పంట పొలాలను సందర్శించారు. రైతులు తమ నష్టాన్ని వివరించి ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరారు. వెంకట్ జగన్ స్పందిస్తూ తాను కూడా రైతు బిడ్డగా ఈ సమస్యను వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు తక్షణ సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్శనలో వైసీపీ విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి భాగం స్వాతి సుధాకర్, వైసీపీ నేతలు ఎన్ సురేష్, బొంత గణేష్, చిల్లా ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. తుఫాన్ దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారుల నివేదిక ప్రకారంగా సుమారుగా 100 ఎకరాల పైన నష్టపోవడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక రైతునే. నేను కూడా వరి నష్టపోవడం జరిగింది. వరితో పాటుగా బొప్పాయి తోట కూడా నష్టపోవడం జరిగింది. ప్రభుత్వం మేము నష్టపోయాము, వ్యవసాయం ఆదుకోవాలా. మేము నష్టపోయాము, అదే మీరు అందరూ కూడా. నా పేరు వెన్ను సురేష్ అండి. మాది ఏనుగులపాలెం గ్రామం అండి. ఈరోజు మెంతాన్ తుఫాను వల్ల చాలా వరి నష్టపోవడం జరిగింది. ఈ వర్షం వల్ల తీవ్ర నష్టం జరిగింది రైతులకందరికీ. దయచేసి ప్రభుత్వం ఇమీడియట్ గా తొందరగా అధికారులను పంపించి మాకు నష్టపరిహారం కొంచెం తొందరగా ఏదో చెల్లిస్తారని మరీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు నేను ఒక రైతునండి. భాగం స్వాతి సుధాకర్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లీగల్ సర్వీస్ కౌన్సిల్ నేషనల్ సెక్రటరీ నేను. మరి జాతీయ చైర్మన్ గోపినాయక్ గారు ఆదేశాలతో పెంతాన్ తుఫాను గత రోజులు బట్టి దీని ద్వారా కురుస్తున్న భారీ వర్షాలకి ఆనందపురంలో ఎన్నో పంట పొలాలు మునిగిపోయాయని విషయం నా వరకు వచ్చింది. ఈ విషయంపై ఆయన నివేదిక సమర్పించమని కోరగా ఈ రోజు నేను ఆనందపురంలో పలు గ్రామాలు సందర్శించడం జరిగింది. అయితే వచ్చి చూసేసరికి ఈ తుఫాను వల్ల సంవత్సరం అంతా రైతులు ఎంతగానో కష్టపడి వారి జీవనోపాధికి వరిచేలు రకరకాల పంటలు వేసుకుంటారు. సంవత్సరం అంతా వారు కష్టార్జితం ఒక్క వరదతో మొత్తం మట్టి కొట్టుకుపోయినట్టు పరిస్థితి నెలకొంది.